రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారు. న్యాయం కోసం వెళితే అన్యాయం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మహిళలను కాకి రూపంలో ఉన్న కామ పిశాచులు కాటేస్తున్నారు. ఒక్కరో ఇద్దరో చేస్తున్న ఇలాంటి పనులు మొత్తం డిపార్ట్మెంట్కే మాయని మచ్చలా మారాయి. కాకి రూపంలో ఉన్న ఓ సిఐ న్యాయం కోసం వచ్చిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఆ మహిళ ప్రెగ్నెన్సీ అయితే అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత సన్నిహితంగా మెలిగిన వీడియోలు చూపిస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ ఖాకీ ఎవరో కాదు, జూబ్లీ హిల్స్ సిఐగా పనిచేసిన శ్రీనివాసులు రెడ్డి. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 2 కోట్ల వరకు బాధిత మహిళ నుంచి తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత మహిళ జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిపై డైరెక్ట్గా డీజీపీని కలిసి ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు అన్నీ సమర్పించింది. వాట్సాప్ చాటింగ్లు, నగదు పంపిన డీటెయిల్స్, అబార్షన్ చేయించిన ఆసుపత్రి బిల్లులు, అన్ని ఆధారాలు సమర్పించింది. బాధిత మహిళ ఇచ్చిన ఆధారాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు సిఐ శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏఆర్కు అటాచ్ చేశారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఉన్నతాధికారులు చెప్తున్నారు. చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఎడంటాడు ఇచ్చేసినావు. ఓకే, దాంట్లో నేను ఒక్కనేం లేను. ఓకే, అది చూసుకో జాగ్రత్తగా. ఏంటి అది చూసుకో జాగ్రత్తగా. ఓకే, అవునా? ఆడపిల్ల కదా. ఓ, ఈ రోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని. నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. మదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో. నువ్వు పోనీ రోజుని ఏదైతే అదేమని పానాలు పోతాయి అంతే కదా. రైట్, అటు ఏఆర్కి అటాచ్ చేస్తూ డీజీపీ ఉన్నతాధికారులు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటు సిఐని సస్పెన్షన్ వేటు కూడా పడింది. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకునే విధంగా పోలీసు ఉన్నతాధికారులు ముందుకు సాగుతున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, సిఐ శ్రీనివాసులు రెడ్డి ఉదంతం ఏంటి? పోలీసులు ఏం తేలుస్తున్నారు? మహిళను ఏ విధంగా భయపెట్టాడో సంబంధించిన కొన్ని ఆడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సదరు బాధితురాలిని తొలగించుకునేందుకు విష ప్రయత్నం చేసినట్టుగా ఇప్పటికే అనేక ఆధారాలను కూడా పోలీసులు గుర్తించారు. నేరుగా సిపి సజ్జనార్ను ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కొంతమంది అడ్డుకోవడంతో నేరుగా డీజీపీ వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయానికి సంబంధించి కావచ్చు, సదరు సిఐ వ్యవహరించిన తీరుకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలతో ఇచ్చడంతో కూడా ప్రస్తుతానికైతే అతన్ని విఆర్కి అటాచ్ చేశారు. దీనికి సంబంధించి కూడా సస్పెన్షన్ వేటు కూడా వేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఇంటర్నల్గా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాధితురాలు ఇచ్చిన ప్రతి ఫిర్యాదును కూడా వెరిఫై చేసుకున్న తర్వాత కూడా ఇతడు పూర్తి స్థాయిలో బాధితురాల్ని కొంత భయపెట్టే ప్రయత్నం చేశాడు. పెద్ద మొత్తంలో నగదును కూడా వద్ద నుంచి వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో శ్రీనివాస్ రెడ్డితో సదరు బాధిత మహిళ మాట్లాడిన వీడియో ప్రస్తుతానికి ఆడియో వైరల్ అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా కొంత హైదరాబాద్ పోలీసుల తీరు మీద కూడా మరొకసారి విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి బాధిత మహిళతో సదరు సిఐ మాట్లాడిన ఆడియో ప్రస్తుతానికి అయితే వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో కొన్ని వందల సంబంధించిన ఆడియో సంబంధించిన టేప్స్ కూడా వీరి దగ్గర ఉన్నట్లుగా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కూడా శ్రీనివాస్ రెడ్డిని విఆర్కి అటాచ్ చేశారు. కాబట్టి ఆ స్థానంలో కొత్త సీఎన్ కూడా ఇప్పటికే నియమించారు. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ సాగిన తర్వాత కూడా శాఖాపరిణమైన చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులు సన్నద్ధం అవుతున్నట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.